వెల్కమ్ టు కృష్ణాస్ పాకశాల. ఈరోజు గాజర్ హల్వా ఎట్లా చేసుకుందాం చూద్దాము. సింపుల్గా ఇది కిలోన్నర గాజరు చెక్కు తీసి తురిమి పెట్టుకున్నది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది ఎట్లా చేద్దామో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి మంట. ఇది వేడైన తర్వాత నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు నెయ్యి గారిన తర్వాత ఈ పలుకులు వేసుకోవాలి. కాజు, జీడిపప్పు, కాజు, బాదాము, పిస్తా ముక్కలు చేసుకొని కట్ చేసుకోవాలి. మన ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై చేయాలి లైట్గా. ఇది కొంచెం వేగినాక కర్బూజా పలుకులు, వాటర్ మెలన్ పలుకులు ఉన్నాయి, పుచ్చపండు పలుకులు, అవి వేసుకున్నా. అవి తొందరగా వేగుతాయని తర్వాత వేస్తున్నా. కొన్ని కిస్మిస్ కూడా వేస్తున్నా. ఇది ఆప్షనల్. కర్బూజా పలుకులు ఇవి వేసుకుంటే బాగుంటాయి చూడడానికి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ పలుకులు వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసుకుంటాను. ఇట్లా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొంచెం వేసుకుంటూ వేయించాలి గాజర్. ఇది మీడియం ఫ్లేమ్లో వేయించాలి. మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇంకా మధ్యలో కలుపుకుంటూనే వేయించాలి. మంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది, ప్లేట్లోకి తీసుకొని మిగతాది వేసుకోవాలి. ఇట్లా మొత్తం పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఉంచితే ఉడికినట్టు కావాలి కొద్దిగా. ఈ ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఇది వేసుకోవాలి. ఇది ఇంకొకసారికి అవుతుంది. మళ్ళీ ఇట్లాగే దానిలాగే వేయించుకోవాలి. ఇది మొత్తం వరకు. ఇప్పుడు ఇది మొత్తం వేయించింది కడాయిలోకి వేసుకోవాలి మళ్ళీ అంతా. ఇప్పుడు దీనికి తగినట్టు చక్కెర పోసుకోవాలి. ఇది 1.5 కేజీ ఉంది కాబట్టి ఒక 1/2 కిలోకి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఒక 2 కప్పులు వేస్తున్నా. మీకు తగినంత చూసి వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది చక్కెర. ఈ చక్కెర కరిగినాక జ్యూస్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇది మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు ఈ పాలన్నీ ఇంకిపోయేటట్టు ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొడి వేసుకుని ఇలాచి 1 టీ స్పూను,
వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. వేసి మంచిగా కలుపుకొని ఇంకో 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇట్లా గిన్నెకి అంటుకోకుండా ఉండాలి. ఇది మొత్తం అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. ఇట్లా నెయ్యి అంటుకోకుండా ఉండాలి. ఇట్లా నెయ్యి వచ్చేటట్టు కడాయికి అంటుకోకుండా ఉండాలి. అప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది గాజర్ హల్వా. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవచ్చు. స్టవ్ ఆపేస్తున్నా. ఇది వారం రోజులైనా నిల్వ ఉంటుంది. మంచిగా చేసి పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గాజర్ హల్వా. ఇది మీరు కూడా చేసుకొని మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. మీరు కూడా తినండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. బలమైన ఫుడ్ కూడా ఇది. ఈ వీడియో కనుక చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.